హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో గుల్ల మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం తయారు చేసే వారికి కూడా ఈ వీడియో చూశాక పక్కా పర్ఫెక్ట్గా చేస్తారండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో గుల్ల గుల్లగా మైసూర్ పాకు. ఎప్పుడు చేసినా ఎన్నిసార్లు చేసినా ఈ గుల్ల మైసూర్ పాకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో ఫాలో అవుతే సరిపోతుందండి. చూడండి ఎంత గుల్లగా ఉంది. ఒకసారి తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి. ఈ గుల్ల మైసూర్ పాకు మనం స్వీట్ షాప్ లో కొన్న విధంగానే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ గుల్ల మైసూర్ పాకుని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్లాస్ శనగపిండిని తీసుకోవాలండి. ఈ విధంగా బాగా జల్లించుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలండి. మనం పిండి కోసమని శనగల్ని పిండి మిషన్కి ఇచ్చింటాం కదండి, అక్కడ పిండి సరిగ్గా పట్టకపోయినా ఇలా జల్లించుకోవడం వల్ల సపరేట్ అవుతుందండి. వాటిని అంతా తీసేయచ్చు. ఇలా బాగా జల్లించుకోవాలండి. చూడండి వేస్టేజ్ అంతా ఎలా వచ్చిందో దాన్ని తీసేసేయాలి. జల్లించి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలండి. పాకం కోసము ఒక ప్యాన్ తీసుకోవాలండి. మనము ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తో 2 గ్లాసులు షుగర్ తీసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినుకోకుండా ఉండే వాళ్ళైతే 1.5 గ్లాస్ తీసుకున్నా సరిపోతుందండి. ఇలా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఈ ప్యాన్ కొంచెం పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మరొక ప్యాన్ తీసుకోవాలండి. ఈ ప్యాన్ మనం ఆయిల్ తీసుకోవడానికి మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 ఆయిల్ వేసుకోవాలండి. ఈ గుల్ల మైసూర్ పాకును చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పక్కా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి, ట్రై చేయండి. ఆయిల్ తీసుకున్న ప్యాన్ని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం జల్లించి పెట్టుకున్న పిండిని ఇట్లా బౌల్లోకి వేసుకోవాలండి. మొత్తం బాగా నీట్గా వేసుకోవాలి. ఇలా మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత మనం ఆయిల్ 1 గ్లాస్ ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో నుంచి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఈ పిండిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా పేస్ట్ లాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ అనేది ఉండలు మాత్రం ఉండకూడదు. ఉండలు ఉంటే గుల్ల మైసూర్ పాకు సరిగ్గా రాదండి. చూడండి బ్యాటర్ అనేది నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. చూడండి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఉంటేను. చూడండి నేను మిక్స్ చేసిన పిండిలో మాత్రం ఎక్కడ ఉండలు అనేటివి లేవు. ఆ విధంగా చూసుకోవాలండి. ఒక లోతైన గిన్నె తీసుకోవాలండి. ఆయిల్ కానీ నూనె కానీ రాసేయాలి. ఇది మనం మైసూర్ పాక్ తయారు కాకముందే పెట్టుకోవాలండి. ముందే పెట్టుకోకపోతే మరి గట్టి పడిపోతుందండి. నెక్స్ట్ మనము 1 ఆయిల్ తీసుకున్నాం కదండి, అది హీట్ చేసుకోవాలండి. అది పక్కన పొయ్యి మీద హీట్ లోనే ఉండాలి, ఆఫ్ చేయకూడదని సిమ్ లోనే పెట్టుకొని హీట్ గా ఉండాలి ఆయిల్. తర్వాత ఇందాక మనం షుగర్ కోసం ప్యాన్ తీసుకున్నాము కదండి, ఆ ప్యాన్ పొయ్యి మీద పెట్టాలండి. 2 గ్లాసుల షుగర్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. సిమ్ లోనే బాగా ఉడికించాలండి షుగర్ అంతా. ఈ గుల్ల మైసూర్ పాక్ కోసము పాకం అనేది తీగ పాకం వస్తే సరిపోతుందండి. పక్కన మాత్రం ఆయిల్ సిమ్ లోనే పెట్టుకొని ఉండాలండి, ఆఫ్ చేయకూడదు. చూడండి బాగా మరుగుతుంది షుగర్ పాకు. ఈ చక్కెర పాకం చేసేటప్పుడు మాత్రము దగ్గర ఉండే చూసుకుంటూ ఉండాలండి, గట్టి పడిపోతుంది మరేను. మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలా పాకు వచ్చిందా లేదా అనేది. చూడండి చూసాము, ఇంకా రాలేదు పాకు. తీగ పాకు రావాలి. తీగ పాకు వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. పొరపాటున పక్కకి వెళ్ళారనుకోండి గట్టి పడిపోతుంది. చూడండి
పాకం పర్ఫెక్ట్గా తీగ పాకం వచ్చింది. నేను చూపిస్తున్నా చూడండి. అలా తీగ పాకం జస్ట్ తీగ మాదిరిగా వస్తే సరిపోతుందండి. ఇంతకుముందు మనము శనగపిండిని ఆయిల్ని బాగా మిక్స్ చేసుకొని ఉండలేకుండా పెట్టుకున్నాం కదండి. ఆ మిశ్రమాన్ని అంతా ఇలా చక్కెర పాకంలోకి వేసేయాలండి. మొత్తం వేసి బాగా కలపాలండి. బాగా మిక్స్ అవ్వాలి. తిప్పుతూనే ఉండాలి. అడుగంటకు మాత్రం అంటకూడదండి. అడుగంటితే మైసూర్ పాకు అంతా మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని చేయాలండి. మాడిపోకుండా బాగా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలండి. మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే హైతులో ఫ్లేమ్లో పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చండి. ఇలా బాగా చక్కెర పాకంలోకి మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేయాలండి. బాగా ఉడికేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి పాకంలో బాగా ఉడుకుతుంది శనగపిండి మిశ్రమము. ఇలా ఉడికేటప్పుడు కొంత ఆయిల్ పక్కన మనం పెట్టుకున్నాం కదండి. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా పొంగుతూ ఉంటుంది. మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనం వేసిన ఆయిల్లో బాగా ఉడకాలండి పిండి అనేది. మొత్తం ఆయిల్ అనేది పిండి అబ్జర్వ్ చేసుకుంటుండది. పిండి బాగా అబ్జర్వ్ చేసుకున్నప్పుడే ఆయిల్ని గుల్ల గుల్ల మిశ్రపాకు బాగా వస్తాడండి. చూడండి ఆయిల్ని పిండి అబ్జర్వ్ చేసేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కొంచెం తీసుకొని ఆయిల్ని పిండిలోకి వేసి మరీ కలుపుతూ ఉండాలండి. మనం వేసిన ఆయిల్లోనే పిండిని బాగా ఉడికించాలండి. బాగా ఉడికితేనే బాగా వస్తుందండి గుల్ల మిశ్రపాకు. పిండి ఎంత బాగా ఉడికితే గుల్ల మైసూర్పాకు అంత బాగా వస్తుందండి. ఆయిల్ అయిపోయేంత వరకు మనం వేస్తూ కలుపుతూ తిప్పుతూనే ఉండాలండి. మనం బాగా కలుపుతూనే ఉండాలండి. స్టాప్ చేస్తే మాత్రం మాడిపోతుందండి. మైసూర్పాకు సరిగ్గా రాదండి. ఆయిల్ మాత్రం వేడిగానే ఉండాలండి మనం వేసుకునేది. మనం బయట స్వీట్ షాప్లో కొన్న విధంగా సూపర్గా ఉంటుందండి టేస్ట్. పక్కా ట్రై చేయండి. చూడండి ఆయిల్లో ఎంత బాగా ఉడుకుతుంది. ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తుందండి మైసూర్పాకు. చూడండి బ్యాటర్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఇంకా కొద్దిసేపు ఉడికితే సరిపోతుందండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్ స్వీట్ షాప్లో మాదిరిగానే వస్తుంది. ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేయండి. లాస్ట్లో ఉండే ఆయిల్ అంతా వేసేసి పిండిలోకి బాగా మిక్స్ చేయాలండి. చూడండి ఎంత బుడుగు బుడుగు వస్తుందో, పొంగుతుంది. చూడండి ఎంత సపరేట్ అయింది ప్యాన్ నుంచి. మైసూర్పాకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. చూడండి ఎంత బాగా పొంగిందో. మనము ఆయిల్ రాసి పెట్టుకున్న బౌల్లోకి వేడిగా ఉన్నప్పుడే వేయాలండి ఈ మిశ్రమాన్ని అంతాను. చల్లగా అయినాకైతే కొంత గట్టి పడిపోతుందండి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. బౌల్లో కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఇలా ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్లోనే ఇలా ఉడుకుతుంది. చూడండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా కొద్దిసేపు అలానే ఉడుకుతాదండి. ఈ మైసూర్ పాకుని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకోవాలండి. మరి గట్టి పడిపోయాక కట్ చేయడానికి రాదండి. చూడండి గుల్ల మైసూర్ పాకు పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. చూడండి తుంచి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పక్కా కొలతలతో చెప్పానండి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. గుల్ల మైసూర్ పాక్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. పక్కా సూపర్గా ఉందండి.